20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూసీ హాస్పిటల్ మన హైదరాబాద్లో. కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు పట్టింది మళ్ళీ ఇంకొక అమ్మాయి మీ జీవితంలో రావడానికి? ఎందుకంటే ఎన్ని న్యూస్లు విన్న తర్వాత ఏ అమ్మాయి అయినా కొంచెం వద్దురా బాబు, మనకి అతనికి ఆస్తి ఉన్నా, అతనికి నేమ్ ఉన్నా, అతనికి ఫేమ్ ఉన్నా, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దదైనా కానీ మనకు అవసరమా ఈ పెంట అనుకుంటుంది ఏ అమ్మాయి. అవును. అలాంటిది ఇంకొక అమ్మాయి మీ జీవితంలోకి వచ్చింది. కరెక్ట్. ఆ వచ్చే ముందు మీ ఇద్దరు డెఫినెట్గా మాట్లాడుకుని ఉంటారు కాబట్టి చాలా ఓపెన్గా ఉంటుంది ఆ అమ్మాయి కూడా. ఏం చెప్పి మీరు తను ఒప్పించారు? తను ఏం చెప్తే యాక్సెప్ట్ చేసి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి ఈరోజు పాప? సో ఆఫ్టర్ దాట్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్ ఐ టోల్డ్ మై పేరెంట్స్ క్లియర్లీ, నేను ఎప్పుడు ఇంకా పెళ్ళి చేసుకోను, లైఫ్ ఒక ఛాన్స్ ఇచ్చింది, చేసుకున్నాను, రాంగ్ అయింది, నేను చేసుకోను, ఇంకా మీరు దాని గురించి మర్చిపోండి అని చెప్పేశాను. వాళ్ళు బాధలో ఉన్నారు. ఐ డెంట్ కేర్, వాళ్ళు బాధలో ఉన్నా కూడా ఐ డెంట్ కేర్, బికాస్ బై ద ఎండ్ ఇట్స్ మై లైఫ్, ఇట్స్ మై 100 years ఆఫ్ మై లైఫ్ ఆర్ 90 years ఆఫ్ లైఫ్ ఆర్ వాట్ ఎవర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ ఐ వాంట్ టు. ఇప్పటివరకు వేరే వాళ్ళు విని తప్పులు చేశాను, అండ్ ఇప్పుడన్నా నా గురించి నేను ఆలోచించుకొని ఐ వాంట్ టు స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు డిసైడ్ ఆన్ మై ఓన్ వాట్ ఐ వాంట్ టు డూ, వాట్ ఐ వాంట్ టు డూ. సో వీళ్ళకి కూడా తెలిసింది, మా ఇంట్లో కూడా తెలిసింది దట్ వీడు రాయి అయిపోయాడు, హీ కాంట్ బీ బ్రోకన్ ఎనీమోర్. సరే అనేసి వదిలేశారు. అండ్ వన్ ఫైన్ డే ఐ వెంట్ టు అ క్లబ్. నాకు క్యారియోకి అంటే చాలా ఇష్టం. ఏదో బ్యాండ్ ప్లే చేస్తున్నారు తబలా రసాలో. సో అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఆ బ్యాండ్ ఎంజాయ్ చేస్తున్నా ఫ్రెండ్స్తోని. ఎంజాయ్ చేస్తుంటే ఐ జస్ట్ సా గర్ల్ హూ జస్ట్ కేమ్ ఇన్. మళ్ళీ ఏదో అనిపించింది, ఎక్కడో స్పార్క్ తాకింది. చూశాను, అబ్జర్వ్ చేశాను. తను కూడా తెలుగు అమ్మాయో కాదు కూడా తెలీదు. సో తను కూడా చూసింది, నన్ను చూసి ఓకే అయిపోయింది. దాని తర్వాత ఐ గాట్ టు నో అబౌట్ హర్. డీప్కి వెళ్ళాను, తెలుగు అమ్మాయిని తెలిసింది. అండ్ మాట్లాడాను, ఫోన్ నెంబర్ తీసుకొని, హాయ్ దిస్ ఇస్ సామ్రాట్ హియర్. ఐ థాట్ ఆఫ్, అంటే ఉంటాయి కదా, ఐ థాట్ ఆఫ్ టెలింగ్ యూ దట్ యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ లాస్ట్ నైట్ అనేసి మెసేజ్ చేశాను. సో షీ డిడ్ంట్ రిప్లై. సో అర్థమైపోయింది, ఓకే షీ ఈజ్ నాట్ ఈజీ గో పర్సన్ అనేసి. బట్ హౌ కెన్ యూ నో హర్ నెంబర్? అంటే ఫ్రెండ్స్ త్రూ. ఫ్రెండ్స్ సర్కిల్ ఉండే, సో అట్లా తెలుసుకున్నాను. అండ్ ఒకరోజు డైరెక్ట్గా తన ఆఫీస్కి వెళ్ళాను. షీ వాజ్ వర్కింగ్ దెన్. ఓకే. తన ఆఫీస్కి వెళ్ళి ఐ వాజ్ వెయిటింగ్ ఇన్ ద కార్. చూసింది, మార్నింగ్ వెళ్ళేటప్పుడు చూసింది, లంచ్ టైం వరకు ఉన్నా అక్కడే. బికాస్ సంథింగ్ డీప్ ఐ న్యూ దట్ షీ మైట్ బీ ద వన్. అంటే అప్పటి వరకు చాలా హార్డ్గా ఉన్నా, నో మోర్ మ్యారేజ్, అదంతా బుల్షిట్, మనం సోలో అన్న టైప్లో ఉన్నా. సో యూ ఆల్రెడీ డీప్ లవ్ విత్ హర్? ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ ఎట్ ద ఫస్ట్ సైట్. అందుకే రీసెర్చ్ చేసి లంచ్ టైంకి షీ వాజ్ గోయింగ్ అవుట్ అండ్ షీ జస్ట్ కేమ్. హాయ్ అని చెప్తే షీ జస్ట్ కేమ్. యా టెల్ మీ అంటే ఇట్లా ఐ సా యూ లాస్ట్ నైట్, మీరు ఫోన్లో కూడా రిప్లై ఇస్తలేరు, ఐ లైక్ అంటే లైక్ యూఆర్ నాట్ లైక్ అదర్ గర్ల్స్ అని తెలిసింది. అండ్ ఇఫ్ యూ లైక్ మీ లెట్ మీ నో, ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ టు యూ అన్నా. లవ్ యూ కూడా కాదు, లవ్ యూ కూడా చెప్పలేదు, ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ టు యూ. మ్యారేజ్ ప్రపోజల్? యా, మ్యారేజ్. బికాజ్ ఐ డెంట్ వాంటెడ్ టు వేస్ట్ టైమ్. వాట్స్ షీ సెడ్? షీ టుక్ అ వీక్స్ టైమ్. దెన్ మా పేరెంట్స్ ఒప్పుకోరు అన్నది. అంటే ఈ వారంలో కూడా లైక్ షీ సా బిగ్ బాస్ అండ్ షీ అండర్స్టూడ్, షీ రీసెర్చ్డ్ అబౌట్ మీ, ఆల్ దోస్ అలిగేషన్స్ రీసెర్చ్ చేసినాక ఒక నమ్మకంతో. ఆఫ్టర్ బిగ్ బాస్ దిస్ వాస్ హ్యాపెండ్? ఆఫ్టర్ బిగ్ బాస్ ఐ కేమ్ అవుట్ అండ్ ఐ మెట్ దిస్ గర్ల్. యా. సో అంతా రీసెర్చ్ చేసింది, బిగ్ బాస్ అంతా రీసెర్చ్ చేసినాక ఓకే. అంటే షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ మైండెడ్ గర్ల్. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు ఫస్ట్, కానీ ఒప్పించేలాగా స్టబర్న్గా ఉంది, విచ్ ఐ ఫీల్ ఎవ్రీ గర్ల్ షుడ్ హ్యావ్ ఇఫ్ దే ఆర్ ఇన్ లవ్ విత్ అ పర్సన్ అండ్ ఇఫ్ దే సీ అ ఫ్యూచర్ విత్ అ పర్సన్. వాళ్ళతోని వాళ్ళ పేరెంట్స్ని
ఒప్పియడానికి ఎంత దూరమన్నా వెళ్ళే వ్యక్తి మా వైఫ్. సో అలా వెళ్ళింది. అండ్ దే సైడ్ డివోర్స్ అయింది దీనికి, ఎందుకు ఫ్యూచర్ పొడగొట్టుకుంటున్నాం అన్నీ చెప్పినా కూడా ఆయన అలాంటి వారు కాదు, ఏదో మిస్టేక్ జరిగింది అనేసి షీ వాజ్ వెరీ స్ట్రాంగ్. అండ్ యా, థింగ్స్ హ్యాపెండ్. మా పేరెంట్స్కి కూడా చెప్పాను, సరే ఫైనల్లీ ఐ ఫెల్ ఇన్ లవ్, కొంచెం మీరు వెళ్ళి మాట్లాడండి ఆ టైప్లో. సో దే కేమ్ హోమ్, దే పేరెంట్స్ కేమ్ హోమ్, వీ స్పోక్, ఇలా జరిగింది, అమ్మాయికి ఇష్టం అబ్బాయికి ఇష్టం, వీ డోంట్ వాంట్ టు ఫోర్స్ ఎనీ వన్, కానీ మీకు నచ్చినట్టుగా మీ ఇష్టం పూర్వకంగానే చేద్దామనేసి ఉంది, టేక్ అ కాల్ అని వాళ్ళకి చెప్పేసాం. సో దాని తర్వాత దే టుక్ అ కాల్ అండ్ 2020లో మ్యారేజ్ అయింది. ఓకే. అండ్ 22లో పాప పుట్టింది. యా, అండ్ ఐమ్ లైక్ అ ఫ్యామిలీ మ్యాన్. ఐ ఆల్వేస్ 6 years అయిపోయింది మ్యారేజ్. యా, 5 years అయింది. ఓకే. యా, దిస్ ఇస్ 6th year రన్నింగ్. యా, ఓకే. ఓకే. సో అది ఫస్ట్ది అరేంజ్డ్ మ్యారేజ్? ఫస్ట్ అరేంజ్ మ్యారేజ్, దిస్ వాస్ ఎ లవ్ మ్యారేజ్. ఓకే. ఇది లవ్ కూడా కాదు, డైరెక్ట్ లవ్ అండ్ అరేంజ్డ్. లవ్ అండ్ అరేంజ్. అంతే అంతే. నీకు నువ్వు ఒక అమ్మాయిని చూసుకున్నావు. అంతే. నాకు లైఫ్ పార్ట్నర్ అంటే ఎంఐ సెట్ అవుతుంది అనిపించింది. ఐ డెంట్ వాంటెడ్ టు వేస్ట్ టైమ్. లవ్ యూ చెప్పి బొకేలు ఇచ్చి Feb 14th వరకు వెయిట్ చేసి ఐ డెంట్ వాంటెడ్ టు వేస్ట్ టైం. ఇఫ్ యు ఆర్ సెకండ్ మ్యారేజ్ ఎవరికి తెలియదు కదా, ఎక్కడ చేసుకున్నావు? కాకినాడలో జరిగింది. షీఈస్ ఫ్రమ్ కాకినాడ, ఓకే, ఆంధ్ర. సో అక్కడే జరిగింది, హోటల్లో జరిగింది. అదే సింపుల్గా లైక్ అది ఆ టైంలో కోవిడ్ ఉండే. సో 50 members కంటే ఎక్కువ మంది అలౌడ్ కాదు అన్నారు. సో నీట్గా సింపుల్గా ఫ్రెండ్స్తోని మన తనీష్ వీళ్ళందరూ వచ్చారు. బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ చిన్న డిఫరెన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. అర్థం చేసుకునే విధానం బిఫోర్ మ్యారేజ్కి చాలా క్లీన్గా ఉన్నాం మేము, అసలుకి అన్నీ అర్థం చేసేసుకున్నాను నేను, ఐఎమ్ రెడీ అంటారు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ చిన్నవి వస్తుంటాయి కదా, అలాంటివి ఏం లేదు కనుక. అలాంటివి అస్సలు లేవు. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ బికాస్ వీఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అవర్ బేబీ రైట్ నౌ. తను మంచి పెరగాలి, ఒక గుడ్ మేనర్స్తో పెరగాలి అన్నట్టు. వీ డూ హోంవర్క్స్ ఎవ్రీ డే, వీ టాక్ టు ఈచ్ అదర్. పడుకునే ముందు బెడ్ పైన కూడా ½ an hour అలా మాట్లాడుకొని ఓకే గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటాం. వాట్ ఆల్ వీ డిడ్ టిల్ నౌ. సో సినిమాలో చూసినట్టే ఉంది అయితే మీది. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ చెప్పాలంటే ఫస్ట్ దానికి దేనికి కంపారిజన్ లేదు. ఓకే. ఏం చేస్తారు తను? షీఈస్ అ హౌస్ వైఫ్ రైట్ నౌ. ఓకే. బట్ షీ హ్యాస్ అ పార్ట్నర్షిప్ ఇన్ రెస్టారెంట్ ఆల్సో, టైల్స్ ఆఫ్ తెలుగు అని నాలెడ్జ్ సిటీలో ఉంది కదా. యా, వన్ ఆఫ్ ద పార్ట్నర్ తను. ఓకే. ఓకే. వెళ్తుంటారు మార్నింగ్ అంతా వర్క్ చూసుకొని ఈవినింగ్కి. నేమ్ ఏంటి? నేమ్ ఇప్పుడున్న హోటల్ నీ వైఫ్ నేమ్? లిఖిత. ఓకే. ఓకే. సూపర్. ఇప్పుడు తను కూడా వెయిట్ చేస్తున్నారా మీరు ఎప్పుడెప్పుడు మళ్ళీ కంబ్యాక్ అవుతారు మూవీస్? షీ ఎంకరేజెస్ మీ అలాట్. ఓకే. బికాజ్ నేను ఇంట్లో కూడా మా పాపను నవ్విపియాలంటే యాక్టింగ్ చేస్తూ ఉంటాను కదా. సో షీ ఆల్సో రికగ్నైజెస్ మై ఇన్నర్ యాక్టర్. అవును. సో ఇక్కడ కాదు సినిమాల్లో చెయ్యి అంటది అప్పుడప్పుడు, తిట్టాలనుకుంటే నీ యాక్టింగ్ ఇక్కడ కాదు సినిమాలో చెయ్యి కావాలంటే అన్నట్టు. ఓకే. సో అది సో షీ ఆల్సో ఎంకరేజెస్ మీ, మంచి క్యారెక్టర్ వస్తే పక్కా చేయాలి. సో ఫైనల్లీ యు ఆర్ వెరీ హ్యాపీ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. ఎస్, చాలా ఇంపార్టెంట్. అది చాలా పీస్ఫుల్. ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళినా కానీ నిజంగా ఇంటికి వెళ్ళినాక ఇల్లుతో పాటు మన ఇష్టమున్న వాళ్ళు దగ్గరకు వచ్చి ఒక హగ్ ఇస్తే ఆ పీస్ఫుల్లే వేరు. అవును. అంటే ఐ హ్యావ్ సీన్ బోత్ సైడ్స్ కదా. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ మై పర్సనల్ లైఫ్, వెరీ కంఫర్టబుల్, వెరీ హ్యాపీ విత్ మై పర్సనల్ లైఫ్. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద రెస్పెక్ట్తో అడిగితే చెప్పినందుకు. ఎందుకంటే ఇండస్ట్రీకి కూడా తెలుస్తుంది అట్లీస్ట్. కరెక్ట్. అందరికి వెళ్ళి చెప్పుకోలేము, ఫోన్లో అడిగిన వాళ్ళకి చెప్పలేము. కరెక్ట్. అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్నారు కదా, వాళ్ళతో కూడా అట్లీస్ట్ షేర్ చేసుకోలేము. వాళ్ళని కలవలేదు కూడా అప్పటి నుంచి. మంచి పని చేశారు. కలవలేదు. అంతే కదా, మనం లోలో ఉన్నప్పుడు ఎవరైతే మనం వెనుకుంటాడో వాడే మన ఫ్రెండ్. అండ్ ఐఎమ్ కైండ్ ఆఫ్ పర్సన్ వేర్ ఎవరన్నా ఆ టైంలో హెల్ప్ చేయకపోతే కట్ చేసేస్తా ఈజీగా. ఐ డోంట్ రిగ్రెట్ కట్టింగ్ దెమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే. ఐ డోంట్ రిగ్రెట్ లూజింగ్ పీపుల్ హూ డిడ్ బ్యాడ్ టు మీ ఆర్ హూ డిడ్ంట్ ట్రస్ట్ మీ. ఓకే. టైం వేస్ట్. సూపర్. అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.